అందరికీ వందనాలు. మహోన్నత మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రతి ఒక్క ఆత్మీయ జీవితంలో కూడాను దేవునితో నడిచే క్రమంలో కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. ఆ పరీక్షలు ఎదురైనప్పుడు కొంతమంది నిలబడతారు, కొంతమంది తడబడి పడిపోతారు. అయితే వాక్యం ఏం చెబుతుంది అనేసి అంటే, పడరు అని ఎప్పుడు బైబిల్లో లేదు, పడతారు. అయితే పడిన వారు తిరిగి నిలబడతారు. తిరిగి వారిలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు, వారిని బలపరుస్తాడు, వాక్యముతో వారిని ఉదక స్నానం చేయిస్తాడు. అంతేకాకుండా వారు మరలా క్రీస్తు వద్దకే వస్తారు. ఎందుకు అంటే వారి రక్షణ క్రీస్తులో భద్రపరచబడి ఉంది. అందుకనే సామెతల్లో జ్ఞాని అయిన సొలొమోను ఈ విధంగా చెబుతా ఉన్నాడు. 24వ సామెత 16-17లో, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. పడిపోవడము అనేది ప్రతి ఒక్కరిలో జరుగుతుంది. అయితే తిరిగి లేవడం అనేది ముఖ్యం. లేవడము అంటే మరలా క్రీస్తునొద్దకు రావడము, మరలా ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించడము, మరలా పరిశుద్ధులుగా మారడము, మరలా దేవుని మీదే కాన్సన్ట్రేషన్తో ఆనుకొని ఆయన యొక్క స్వరాన్ని వింటూ, ఆయన యొక్క వాక్యాన్ని చదువుతూ, వాక్యముతో అనుదినము సహవాసం చేసేవారిగా ఉండడం లేవడం అంటే. మరి అలా లేస్తున్నావా? లేచి పరిస్థితులు ఉన్నావా? ఆల్రెడీ నువ్వు నిలబడి ఉన్నావా? ఇంకొక చోట ఏమని ఉంటుందంటే, నూతన నిబంధనలో, నేను దేవునితో ఉన్నాను అనుకుంటూ దేవునికి దూరంగా ఉన్నవారు అనేక మంది ఉన్నారు. వారిని వారు మోసపోకండి, వారిని వారు మోసం చేసుకోకండి అని వాక్యం చెబుతుంది. అదే యోహాను రాసిన పత్రికల్లో ఎవరైతే పాపం చేస్తారో వారు అంటే దేవుని దూరం అవుతారు, లేదా వాక్యానికి విరుద్ధంగా ఉంటారో వారు నిజంగా దేవుని తెలుసుకోలేదు. ఎవరైతే దేవుణ్ణి ఎరిగి ఉన్నారో, క్రీస్తుని ఎరిగి ఉన్నారో, క్రీస్తు రక్షణలో ఉన్నారో వారు పాపం చేయరు అని వాక్యం చెబుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యము మనకి తెలియడము ఎంత ముఖ్యమో దాని ప్రకారం జీవించడము అంతకంటే శ్రేష్టమైనది. కాబట్టి నువ్వు ఈ సమయం ముందు ఈ వాక్యం ద్వారా బలపరచబడి, ఆత్మలో వర్ధిల్లి, ఆత్మలో మరలా కదలిక పుట్టి నీతిమంతుడిగా తీర్చబడి లేవవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా చూడండి, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. ఏ సమస్య వచ్చినా సరే, అది ఏ ఆపద వచ్చినా సరే, భక్తిహీనుడు అయితే కూలిపోతావు. అయితే నువ్వు భక్తిహీనుడిగా ఉండాలని దేవుడు ఇష్టపడట్లేదు. ఎందుకంటే నువ్వు భక్తి గలవాడై, భక్తి యొక్క శక్తిని ఆశ్రయించిన వాడై, దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆ విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తు వైపే కొనసాగేవారిగా, గురి చూసి పరుగులు తీసేవారిగా, అనేకులను దేవుని కొరకు సంపాదించేవారిగా, అనేకులు అంటే మొదట కుటుంబము, ఆ కుటుంబం తర్వాత మిగతా వారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీ యొక్క ప్రవర్తన మొదటగా నీ కుటుంబస్తులను మార్చేదిగా, తర్వాత నీ స్నేహితులను మార్చేదిగా, తర్వాత నీ కొలీగ్స్ని మార్చేదిగా, తర్వాత నీతో సహవాసం చేసిన నీ మిత్రులను మార్చేదిగా ఉండుటకు దేవుడు కృపచూపునుగాక. అంతేకాకుండా చూడండి, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకము. ఒకవేళ నీకు తెలిసిన వారు, నీకు నచ్చని వారు, నీకు శత్రువులైన వారు కూలిపోతే, పడిపోతే, లేదా భక్తి నుంచి తొలగిపోతే, లేదా దేవుని యొక్క మార్గానికి దూరంగా వెళ్ళిపోతే వారి విషయంలో నువ్వు ఉల్లసింపకము. ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడు బాధపడతాడు. పరిశుద్ధాత్మదేవుడు నిన్ను
గమనించి, ఇదేనా నీకు నేర్పించింది, ఇదేనా నువ్వు కలిగి ఉన్నది, ఇదేనా ఇందుకొరక నీ క్రీస్తు నీ కొరకు మరణించినది, ఇందుకొరక పరమ తండ్రి నిన్ను నీ కొరకు ఎదురు చూస్తున్నది అని చెప్పి ఆయన దుఃఖపడతాడు. దేవుని దుఃఖపరిచేంత గొప్పవారమేం కాదు. అట్టి ఆత్మీయత ఎందుకు పనికిరాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు కూడాను నీ ఎదుటి వ్యక్తి జారిపోతుంటే, తగ్గిపోతుంటే వారిని ప్రార్థనలో ఎత్తిపట్టి మరలా క్రీస్తునందుకు మరల్చడానికి సిద్ధముగా ఉండు. అంతేకాకుండా యెషయా గ్రంథంలో చక్కని మాట ఉంది చూడండి, 26వ అధ్యాయము 3-4 వచనాలు. ఎవని మనస్సు నీ మీద ఆనుకును వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు దేవుని మీద ఆనుకుని ఉన్నట్లయితే నిన్ను దేవుడు పూర్ణ శాంతి గలవాడిగా కాపాడుతానంటున్నాడు, నిలబెడతానంటున్నాడు. ఎందుకంటే యాలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములకు యెహోవాను నమ్ముకొనుడి. దేవుణ్ణి నమ్ముకోవడంలో ఉన్నంత ధైర్యము, దేవుని మీద విశ్వాసం ఉంచటంలో ఉన్నంత రక్షణ, దేవుని యందు స్థిరమైన వారిగా ఉన్నప్పుడు కలిగే ఆ శాంతి సమాధానము దేంట్లో కూడా లేదు. ఎందుకంటే ఆయన యుగ యుగములకు ఆయన నిత్యాశ్రయ దుర్గము. ఆయన మాత్రమే ఆశ్రయ దుర్గము. ఆయన తప్ప వేరే ఆశ్రయమే లేదు. ఆయన యందు ఉన్నవాడే సంతోషంగా ఉండగలడు తప్ప ఆయన్ను విడిచిపెట్టినవాడు, ఆయనకు దూరమైన వాడు, లేదా మరలా వెనక్కి చూసి పాపం వైపు పరుగులు పెట్టినవాడు సంతోషంగా ఉన్నట్టు ఎక్కడా మనము కనుగొనము. ఎందుకు? వాక్యమే చెబుతుంది. ఆయనే నిత్యాశ్రయ దుర్గము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరలా క్రీస్తు యొద్దకు రా. మరలా నిన్ను వెనక్కి లాగిన ఆ గత పాపములను విడిచిపెట్టి, ఆ పాపపు ఆలోచనలను విడిచిపెట్టి, పాపపు క్రియలను విడిచిపెట్టి క్రీస్తుని వద్దకు రా. నీలో ఉన్న బలహీనతను విడిచిపెట్టు. ఆత్మయందు వర్ధిల్లు. ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయి. ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుని మీద ఆనుకోవడానికి, వాక్యం మీద ఆనుకోవడానికి, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయి. అందుకు నీ శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకో. నీ యొక్క చేతులను, పాదములను, కన్నులను, చెవులను, నోటిని, నీ యొక్క ఆలోచనను, నీ యొక్క హృదయాన్ని నీతికి సాధనములుగా మరల్చుకో. తద్వారా దేవుడు నిన్ను బహుబలముగా మార్చబోతున్నాడు, వాడుకోబోతున్నాడు. అంతేకాకుండా ఆ నిత్యరాజ్యానికి వారసుడిగా చేసుకోబోతున్నాడు. ప్రయత్నం చేద్దామా? ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ర ప్రేమగల తండ్రి, గణన గొప్పవాడ స్తోత్రములు, జీవంగల దేవా స్తోత్రములు, జీవాధిపతి అయిన క్రీస్తునాథుడా స్తోత్రములు. ఈ సమయం ముందు ప్రభా, నీ యొక్క కుమారుడు కుమార్తెలతో మీరు సూటిగా మాట్లాడిన విధానం బట్టి వందనములు. ఒకవేళ మేము ప్రభు మీతో ఉన్నాము అనుకుంటూ మీకు దూరం అయిపోయామేమో, వాక్యాన్ని పాటించకుండా కేవలము లోకానుసారమైన మనసుతో ఉన్నామేమో, మమ్మల్ని క్షమించి మరలా మమ్మల్ని బలపరిచి, భద్రపరిచి, మేము స్థిరపరిచి, ఆత్మలో వృద్ధిలో చేయమని, మాలో కదలిక తీసుకురమ్మని, మా ఆత్మ మరలా ఉజ్జీవంతో రగులుటకు, అనేక మంది వరకు సాక్షిగా జీవించుటకు, అనేక మందికి ప్రవర్తన ద్వారా మీ యొద్దకు తీసుకొచ్చే యోగ్యమైన జీవితం మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, మహోన్నతమ రక్షకుడు పరిశుద్ధుడు అయిన క్రీస్తు నామం పేరిట ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.